బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సిస్టర్స్ నందికొల్ల. యాక్చువల్లీ ఈరోజు బయట వ్యూ ఉంది. మా ఇల్లు వెనకాల గడ్డు ఉంది అనుకుంటున్నారా? కైలాసగిరి వచ్చాం. సో కైలాసగిరి వచ్చి చాలా ఇయర్స్ అవుతుంది, లైక్ మోస్ట్లీ 10-15 ఇయర్స్ అయిపోయింది. సో మళ్ళీ సరదాగా వచ్చాము. మొత్తం చాలా చేంజ్ అయిపోయింది. వీడియో ఇది వరకు ఉన్నదంతా ఒకటి, ఇప్పుడు ఉన్నదంతా ఒకటి. సో వీడియో అయితే మేము చేసాము, ఎలా వచ్చిందో ఏంటో చూడండి. సో వెళ్తూ ఉందాం పదా, వాళ్ళు చూస్తూ ఉంటారు. మేమైతే అక్కడ అలా ఫన్ చేసుకుంటూ కైలాసగిరికి అయితే స్టార్ట్ అయ్యాము. ఇప్పుడైతే కొండ ఎక్కుతున్నాం అనమాట. ఇంకా అలా మధ్యలో చిన్న చిన్న ఫన్ యాక్టివిటీస్ చేసుకుంటున్నాం. మేము ముగ్గురమే వెళ్తున్నాం. ఇక్కడైతే మనం కొండ ఎక్కుతున్నప్పుడే సైడ్కి ఒక వ్యూ పాయింట్ అనేది ఉంటుంది. ఆ వ్యూ పాయింట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. అక్కడి నుంచి చూస్తే, అక్కడి నుంచి ఏంటంటే మనకి సీ కనిపిస్తుంది, పైకి వస్తున్న కిందకి వెళ్తున్న రోప్ వే కనిపిస్తుంది, కేబుల్ బ్రిడ్జ్ అండ్ రోడ్ కూడా ఉంటుంది. అలా 3 వేస్ కూడా మనకి కనిపిస్తాయి. అక్కడ కొన్ని ఆగి ఫొటోస్ అవి తీసుకొని మళ్ళీ స్టార్ట్ అవుతున్నాము. ఈ మధ్యలో గ్యాప్లో అక్క ఫోన్ చూసేస్తున్నారు అనమాట, అదే రికార్డ్ చేస్తున్నాను. చూసారా ఇక్కడైతే ఎంత రష్ ఉన్నారో. స్టార్టింగ్ నుంచి కూడా సండే కాబట్టి అది కూడా ఇంకా చాలా రష్గా ఉన్నది. మాకు పార్కింగ్ దొరకడానికే ఒక 15 మినిట్స్ పట్టింది పార్కింగ్ చేయడానికి బండి. అలా మా అక్క వాళ్ళ ఫ్రెండ్ తను. సో తను మా అక్క కలిపి పార్కింగ్ చేయడానికి వెళ్ళి వస్తుంటే నేనైతే రికార్డ్ చేస్తున్నాను అనమాట. వాళ్ళిద్దరు అలా వస్తున్నప్పటికి. తను మా అక్క అయితే చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. సో ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్తారు. మేము ముగ్గురు ఎక్కడికైనా కలిసి వెళ్తాము. ఇక్కడ అలాగే కైలాసగిరి కూడా కలిసి వచ్చాము. ఇక్కడైతే ఇంకా లోపలికి ఎంటర్ అవుతున్నాము కైలాసగిరిలోకి. ఇక్కడ అయితే చిన్న చిన్న బగ్గీస్ కూడా ఉంటాయి. లైక్ ఓల్డ్ ఏజ్ వాళ్ళు నడవలేరు కదా, సో అలాంటి వాళ్ళకి బగ్గీ ఫెసిలిటీ కూడా ఉంది. వాళ్ళు కూడా ఎక్కువ ఛార్జ్ చేయరు, మినిమం ఛార్జే ఛార్జ్ చేస్తారు. కానీ అంతా తిప్పేసి చూపించేస్తారు ఇంకా మనం వాక్ చేయకుండా వాళ్ళే. కానీ మేమైతే అలా వాక్ చేసుకుంటూనే నడుచుకుని వెళ్ళాము. అలా అయితే బాగుంటుంది కదా అని చెప్పి. ఇక్కడైతే వెల్కమ్ కైలాసగిరి అని ఉంది. లోపలికి వచ్చాక చిన్న ఎగ్జిబిషన్ ఉంది సైడ్కి. మేము ఇంకా అవన్నీ చూసుకొని వెళ్తూ ఉన్నాం. అలా ఆ రోజైతే సండే కాబట్టి ఎక్కువ రికార్డ్ చేయడానికి కూడా అవ్వలేదు. మాకు అయినంత వరకు అయితే మేము రికార్డ్ చేసాము. యాక్చువల్లీ కైలాసగిరి చాలా మార్పు కదా, ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇంత రష్ని. వచ్చిందే 4:30కి, అయినా కూడా ఇంత రష్. సో మచ్ ఆఫ్ రష్. జిప్ లైన్ వెళ్దాం చలో. మేమైతే ఆ శివపార్వతులను అయితే చూసేసాము. కైలాసగిరి అంటే మెయిన్ అట్రాక్షన్ ఆ శివపార్వతులే కదా. సో అది కూడా చూసుకొని ఇక్కడ సైడ్కి వస్తున్నప్పటికి ఏంటంటే అలా లవ్ సింబల్ పెట్టారు గ్రీనరీతో, అది కూడా చాలా బాగుంది. ఇదేంటంటే సైక్లింగ్ అనమాట, సైక్లింగ్ అండ్ రోప్ వే. అక్కడ ఒకళ్ళు చేస్తున్నారు కదా, అది సైక్లింగ్ అంట. అది కూడా చాలా బాగుంటుంది అంట ఎక్స్పీరియన్స్ కూడా. ఇద్దరు ఇప్పుడు జిప్ లైన్ ఎక్కబోతున్నారు. ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. ఇక్కడైతే వీళ్ళిద్దరూ స్టార్ట్ అయిపోయారు. నేనంటే ఆల్రెడీ అరకులో ఉన్న లాంగెస్ట్ జిప్ లైన్ అయితే ఎక్కేసాను. సో మా అక్క వెళ్ళారు ఈసారి. మా అక్క వాళ్ళ ఫ్రెండ్కి హైట్స్ అంటే కొంచెం భయం అంట, అందుకే మా అక్క కూడా వెళ్ళారు. ఇక్కడైతే మా అక్క కూడా రికార్డ్ చేసింది. ఆ వ్యూ కూడా మీరు చూడొచ్చు. చాలా బాగుందంట ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం. మస్ట్ ఎక్స్పీరియన్స్ అంటది, మస్ట్ ట్రై అంట. సో అలా వాళ్ళిద్దరూ జిప్ లైన్ అయితే ఎక్కారు. నేనైతే అటు సైడ్ నుంచి నేను వీడియో తీస్తున్నాను, ఇటు సైడ్ మా అక్క కూడా వీడియో రికార్డ్ చేసుకున్నారు అనమాట. మళ్ళీ రిటర్న్ కూడా ఇదే ఇందులో నుంచే రావడం అయితే వచ్చేసాము. రిటర్న్ వెళ్తున్నాం. మళ్ళీ పైకి వెళ్ళాలన్నా. చలో, ఎలా ఉంది నీ ఎక్స్పీరియన్స్? యాక్చువల్లీ నేనైతే ఆల్రెడీ మనాలిలో లాంగెస్ట్ జిప్ లైన్ ట్రై చేశాను కాబట్టి నేను కూర్చున్నాను. ఇప్పుడు రిటర్న్ వెళ్దాం, చూడాలి. మనం కూర్చుంటేనే వెళ్ళాలి కదా, కూర్చోకుండా వెళ్ళలేదు అది. యాక్చువల్లీ మా రోప్ మేమే పట్టుకొని పైకి ఎక్కుతున్నాం. ఏది యాక్చువల్లీ 350 అంటే వర్తే అనుకుంటాను. చాలా ఫాస్ట్గా తీసుకొచ్చు అంటే. యాక్చువల్లీ అంతా మారిపోయింది కదా, ఇంకా పైకా అంతా మారిపోయింది కదా.
నేను ఎప్పుడు అంటే ఇంత చూడలేదు, చిన్నప్పటి నుంచి వచ్చాం కానీ ఎప్పుడో 15 years బ్యాక్. ఓకే పద, రిటర్న్ రౌండ్ రెడీయా? ఇక్కడైతే మా అక్క రిటర్న్ స్టార్ట్ అయ్యారు. వెళ్ళినప్పుడు ఇద్దరు కలిసి వెళ్ళొచ్చు కానీ వచ్చినప్పుడు అయితే మాత్రం ఒక్కొక్కరే రావాలంట రిటర్న్. సో మా అక్క ఫస్ట్ వస్తున్నారు. ఇది మా అక్క రికార్డ్ చేసుకుంటున్నారు అనమాట. వ్యూ అది కూడా చాలా బాగుందంట. బీచ్ వ్యూ మెయిన్లీ చాలా బాగుందని చెప్పారు. మా అక్క అయితే ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది అన్నారు. మా అక్క అయితే వచ్చేసారు. ఇంకా మా అక్క వాళ్ళ ఫ్రెండ్ శిరీష్ అక్క అయితే వస్తున్నారు. ఇప్పుడు తనకి కొంచెం భయం అంట అసలుకే హైట్స్ అంటే, అందుకే తనేం కెమెరా అది ఏం తీసుకెళ్ళలేదు. సో ఇక్కడ ఇటు సైడ్ నుంచి మేమే రికార్డ్ చేస్తున్నాం అనమాట. తనకి కూడా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుందంట. ఫస్ట్ టైం కదా, చాలా బాగా అనిపించింది అని అయితే చెప్పారు. మరి నెక్స్ట్ టైం కూడా ఎక్కాలనిపించింది అని కూడా చెప్పారు. ఇక్కడైతే మేము అలా నెక్స్ట్ అలా వ్యూ పాయింట్కి వెళ్ళాం అనమాట. కిందకి ఇంకో వ్యూ పాయింట్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఎవరో మ్యూజిక్ ప్రాక్టీస్ అయితే చేస్తున్నారు. అది కూడా చాలా చాలా బాగుంది. వాళ్ళైతే చాలా బాగా పాడారు పాటలు. నెక్స్ట్ ఇంకా అది కూడా అయిపోయాక ఇంకో వ్యూ పాయింట్కి వచ్చామన్నమాట. ఈ వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంది అక్కడి నుంచి చూస్తుంటే. అయినా కైలాసగిరి అంతా కూడా చాలా బాగుంది. ఆబ్వియస్లీ చాలా మారిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో జిప్ లైన్ అయిపోయింది. తర్వాత వ్యూ పాయింట్ దగ్గర ఫొటోస్ తీసుకున్నాము. మళ్ళీ జిప్ లైన్ ఎక్కాలని ఉంది ఈసారి, భయం లేకుండా. కాకపోతే ఈసారి ఎక్కింది అక్క. ఈసారి కెమెరా పట్టుకొని నువ్వు ఒక్కదాని వెళ్ళి నీ వీడియో తీసుకో, బాగుంటుంది. నాకు నమ్మకం లేదు ధర, నమ్మకం లేదు ధర, వద్దు. నువ్వు ఎక్కలేదు, ఎక్కకుంటే ఎక్కలేదు. నెక్స్ట్ టైం బెటర్ లక్ నెక్స్ట్ టైం అంటావా? అంతే. సరే ఓకే. ఫొటోస్ కూడా బాగానే వచ్చాయిలే కదా, చాలా బాగా వచ్చాయి. ఇంకేంటైతే ఇలా తిరుక్కొని మా స్టెప్ కౌంట్ కూడా అయిపోయింది ఈరోజు. స్టెప్స్ కౌంట్ చేస్తుంది చూడాలి. ఎంజాయ్ చేయడానికి వస్తే స్టెప్స్ కౌంట్ అది కూడా ఒకటి పెట్టుకున్నాం. కార్డియో అయిపోయింది చూసారు, నడుచుకొని. అది కరెక్ట్. వ్యూ చూపించక్క. వెయిట్, చాలా బాగుంది కదా. యాక్చువల్లీ మన వైజాగ్ బీచ్ ఒకటి చాలా అబ్బా, ఇంకేమోషన్ నథింగ్ మ్యాటర్ అనిపిస్తుంది. యాక్చువల్లీ ఇలా ఎప్పుడైనా ట్రెక్కింగ్కి వచ్చినప్పుడు షూ వేసుకొని రండి. ఈలకలాగా చెప్పులు వేసుకొని వస్తే కాళ్ళ నొప్పులు వస్తాయి. నేను యాక్చువల్లీ షూ వేసుకొచ్చాను. లైక్ ట్రెక్ ఉంటుందని నాకు తెలుసు, ఎందుకంటే మెట్లు ఎక్కడాలు దిగడాలు ఉంటాయి కదా. సో షూ ప్రిఫర్ చేస్తే బెటర్. ఈలకలాగా చెప్పులు వేసుకొని వస్తే అంతే. కాళ్ళు నొప్పులు వస్తాయి ఫ్రెండ్స్, కాళ్ళు జారుతాయి ఫ్రెండ్స్, ముడుగుల నొప్పులు కూడా వస్తాయి ఫ్రెండ్స్. సో అది వీడియో అయితే బాగా తిరిగాము ఈరోజు, తిరిగి అలిసిపోయాము. సో ఈ వీడియో ఇక్కడతో అయితే ఎండ్ చేసేస్తున్నాము. మరీ ఎక్కువైనా లాంగ్ అయిపోతుంది, లెంగ్త్ ఎక్కువ అయిపోతుంది. సో మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.